హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎగ్ మసాలా కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే 5 గుడ్లు ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. నూనె ఒక 3 స్పూన్ల నూనె వేసాను. ఒక్క పట్ట, ఒక బ్రింజి ఆకు, కొంచెం సోంపు, ఒక్క ఏలకాయ, 2 లవంగం వేసాను. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం ఒక 10 స్మాల్ అని అయితే వేసాను. ఇది బాగా వేగనిచ్చాలి. వేగిన తర్వాత ఒక టమాటా వేసాను. ఒక టమాటా కూడా బాగా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా కొంచెం వేసాను. నూనెలో కొత్తిమీర, పుదీనా వేస్తే స్మెల్ బాగా వస్తుంది, కూర కూడా టేస్ట్గా ఉంటుంది. బాగా వేగిన తర్వాత 2 స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఈ కూర చాలా సింపుల్గా అయిపోతుంది, స్పీడ్గా కూడా అవుతుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయండి ప్లీజ్. బాగా ఉడికిపోయింది. టొమాటో ఎర్రగడ్డలు ఉడికిపోయినాయి. గుడ్డుల్ని తోలు తీసి నేను గీరలో అయితే పెట్టుకున్నాను. 2 స్పూన్ల మిరప్పొడి, 1.5 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా వేసాను. అంతే ఫ్రెండ్స్, ఇంకేం మసాలా వేయలేదు. ఇదే చాలు, టేస్ట్ బాగుంటుంది కూర. మసాలా అయితే బాగా ఎర్రగడ్డలతో మిక్స్ అయిపోయినాయి. నాకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఫ్రెండ్స్. నేను ఊటీ అమ్మాయిని, తెలుగు నాకు సక్రంగా రాదు, అందుకని కొంచెం ఏదైనా తప్పు ఉంటే సారీ ఫ్రెండ్స్. ఆ గుడ్డుల్ని దీంట్లో వేసేసి బాగా కలిపెట్టండి. మసాలా గుడ్లు బాగా దిగేదాకా ఒక 5 నిమిషాలు బాగా కలిపెట్టండి, అంతే చాలు. కలిపెట్టేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి తీసాను. బాగా మిక్స్ అయిపోయినాయి, మసాలా కూడా దగ్గర పడింది. నేను కొబ్బరిని బ్యాక్ ఉండే నల్ల తోలు తీసేసాను ఫ్రెండ్స్, లేకపోతే పేస్ట్ కొంచెం నల్లంగా ఉంటుంది. నల్ల తోలు తీసేసి, అన్నం అయితే ఉడికిపోయింది. నల్ల తోలు తీసేసి దాంట్లో ఒక్క టొమాటో కానీ ఎర్రగడ్డలు కానీ వేసి పేస్ట్ చేయండి ఫ్రెండ్స్, మెత్తంగా వస్తుంది. ఒకే కొబ్బరి వేస్తే మెత్తంగా రాదు. కొంచెం నీళ్ళు పోసాను. నీళ్ళు పోసి కొంచెం ఉడకనిద్దాం. లైట్గా ఉడకనిచ్చిన తర్వాత మసాలా అయితే బాగా మెత్తంగా అయిపోయింది. పేస్ట్ అయితే పేస్ట్ వేసేస్తాం. కూరలు ఫైనల్ స్టేజ్కి వచ్చేసినాయి. ఈ మసాలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంటే చాలు, ఎందుకంటే కొబ్బరి మసాలా కదా. 5 మినిట్స్ ఉంటే చాలు. కూర చూడండి కలర్ఫుల్గా ఉంది, ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. చపాతీకైనా, అన్నంకైనా, దోశకైనా, దేనికైనా పర్ఫెక్ట్ అండి. బిర్యానీకి కూడా భలే ఉంటుంది. మేమైతే కంపల్సరీ అంటే ఆదివారం పూట బిర్యానీ ఖచ్చితంగా చెయ్యాలి. కూర అయితే ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసి ఒక 2 సెకండ్ మూత వేసి పెట్టేసి దింపేస్తే కూర రెడీ అయిపోతుంది. మూత పెట్టేస్తున్నాము. మూత పెట్టేసి ఒక 2 సెకండ్స్ చాలు ఫ్రెండ్స్. అంతా కూర అయితే ఉడికిపోయింది. చూడండి ఎంత దగ్గర పడిందో. నూనె పైకి తేలుతుంది.